గంగాదేవి మన వేదాలలోనూ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలోనూ గంగానదికి గురించి విస్తృతమైన ప్రస్తావన కనిపిస్తుంది. గంగానదబల మహారాజు ఈ భూమండలంపై వివిధ కాలాల్లో విష్ణుమూర్తి 10 అవతారాలు, దశావతారాలు ఎత్తారు. ప్రతి అవతారంలోనూ ఆయన ఈ భూమిని ఒక కష్టం నుండి లేదా ఒక దుష్టశక్తి నుండి కాపాడాడు. ఆ దశావతారాలలో ఒక అవతారం వామనావతారం. ఈ అవతారంలో విష్ణుమూర్తి వామన రూపంలో మరుగుజ్జు బ్రాహ్మణునిగా అగుపిస్తారు. దానవుడైన బలిచక్రవర్తి ధనవంతుడు మరియు మహాపరాక్రమశాలి. ఇతని సైన్యంలో పదాతి దళంతో బాటు గుర్రాలు, ఏనుగులు, రథాలు కూడా ఉండేవి. ఇతను గొప్ప విష్ణుభక్తుడైనందున ఎంతో పరాక్రమవంతుడైనాడు. చివరకు స్వర్గాధిపతైన దేవతలకు రాజైన ఇంద్రుడు కూడా ఇతని వల్ల రాజ్యం కోల్పోతానేమోనని భయపడేవాడు. ఒకరోజు ఇంద్రుడు విష్ణువు దగ్గరకు ఒక సహాయాన్ని ఆశిస్తూ వెళ్ళాడు. బలి చక్రవర్తి కూడా యజ్ఞం నిర్వహించిన పిదుప పద్ధతి ప్రకారం ఇతర రాజులలాగా బ్రాహ్మణులకు వారు కోరిన కోరికను తీర్చసాగాడు. విష్ణువు ఒక మరుగుజ్జు బ్రాహ్మణుని వేషంలో బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. బలిచక్రవర్తి విష్ణువుని గుర్తించాడు. దానవుల రాజగురువువైన శుక్రాచార్యుడు కూడా విష్ణువుని గుర్తించి బలిచక్రవర్తిని హెచ్చరించాడు. బలితను ఇచ్చిన మాటపై నిలబడి వచ్చిన ఆ బ్రాహ్మణుని కోరిక ఏమిటని అడిగాడు. బ్రాహ్మణునుడు 3 అడుగుల భూమిని కోరాడు. అందుకు బలి అంగీకరించి 3 అడుగుల స్థలాన్ని కొలుచుకోమన్నాడు. అంతలోనే ఒక అద్భుతం జరిగింది. మరుగుజ్జు బ్రాహ్మణునుడు విపరీతమైన పరిమాణాన్ని సంతరించుకొని త్రివిక్రమునిగా మారుతాడు. 1 అడుగుతో భూగ్రహాన్ని, 2వ అడుగుతో మిగిలిన విశ్వాన్ని ఆక్రమించగా 3వ అడుగు పెట్టడానికి స్థలం లేక బలిచక్రవర్తి తలపై ఆ 3వ అడుగుని ఉంచమని చెప్పాడు. త్రివిక్రముడు 3వ అడుగుని బలితలపై ఉంచి అతనిని పాతాళలోకానికి తొక్కివేశాడు. త్రివిక్రముని పాదం ఆకాశంలో ఉండగా బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని నీటితో కడిగి ఆ పవిత్రమైన నీటిని కమండలంలో పట్టాడు. ఈ నీరే గంగా, బ్రహ్మదేవుని మానసపుత్రిక. ఇంకొక ఇతిహాసం ప్రకారం గంగ హేమవన్నుని కుమార్తె మరియు ఉమాసోదరి. ఇంద్రుడు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి గంగను స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. దుర్వాస ముని శాపం. బ్రహ్మదేవుని ఆలనా పాలనలో గంగ ఆనందంగా పెరగసాగింది. ఇతిహాసం ప్రకారం ఒకరోజు దుర్వాస మహాముని స్నానమాచరిస్తుండగా వేగంగా వీచిన గాలి వలన అంగవస్త్రం పోయింది. అది చూసిన గంగ నవ్వింది. కోపోద్రిక్తుడైన దుర్వాసుడు గంగను భూమిపై నదిగా మారి అందులో స్నానం చేసిన వారందరికీ శుద్ధిని ప్రసాదించమని శపించాడు. భూమి పైకి గంగా సాగర్ అనే రాజు తన పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి అశ్వమేధయాగం నిర్వహించాడు. ఈ యాగాన్ని చూసిన ఇంద్రుడు తన పదవికి ముప్పు వస్తుందేమోనని భావించి ఆ యజ్ఞాశ్వాన్ని దొంగలించి కపల మహర్షి ఆశ్రమంలో కట్టివేశాడు. సాగరుని 60,000 మంది కొడుకులు యాగాశ్వం కోసం వెతుకుతూ దానిని కపల మహర్షి ఆశ్రమంలో కనుగొన్నారు. వారు ఆ సాధువే యాగాశ్వాన్ని దొంగలించాడని తలచి దానిని విడిపించసాగారు. ఈ క్రమంలో జరిగిన అలజడి వలన కపల మహర్షి ధ్యానానికి ఆటంకం కలిగింది. యాగాశ్వాన్ని తానే దొంగలించానని వారు తలాచారని తెలుసుకొని కోపంతో వారిని భస్మేపటలం చేశారు. వారంతా ఉత్తరక్రియలు పూర్తి చేయకనే బూడిదగా మారిపోయారు. కావున దయ్యాలుగా మారిపోయారు. మిగిలిన ఒకే ఒక పుత్రుడు అంశుమాన్ కపల మహర్షిని వారంతా స్వర్గాన్ని చేరడానికి వీలయ్యే విధంగా వారి ఉత్తరక్రియలు నిర్వహించడానికి అనువైన ఒక మార్గాన్ని చూపమని వేడుకొన్నాడు. గంగను వారి ప్రవహింపచేస్తే ఉత్తరక్రియలు నిర్వహించినట్లే అని తెలిపాడు. బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి గంగను తీసుకొని రావచ్చని తెలిపాడు. సాగరుని వంశక్రమంలో చాలా తరాల తరువాత వచ్చిన భగీరథుడు 1000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ఈ తపస్సుకు మెచ్చి గంగను భూమికి తీసుకుని వెళ్లడానికి వరమిచ్చాడు. భూమికి వేగంగా వస్తానని, దారిలో ఉన్న అన్నిటినీ తనలో కలిపేసుకొంటాననే నిబంధనతో గంగ సంతోషంతో భూమికి ఉరికింది. కాని గంగ ఉద్దేశ్యాన్ని గ్రహించిన శివుడు గంగను జడలు కట్టిన తన శిఖలో బంధించాడు. భాగీరథుని ప్రార్థనకు శివుడు మెచ్చి గంగను తన జటాజటం నుండి నిదానంగా వదిలాడు. ఆ విధంగా గంగ భగీరథి అయ్యింది.
ఆమె ఆ బూడిదను చేరుకునే క్రమంలో జాహ్నముని ఆశ్రమాన్ని ముంచివేసింది. ముని చాలా కోపంగా గంగను మింగివేశాడు. భాగీరథుడు తిరిగి మునిని గంగను వదలమని వేడుకొన్నాడు. ఈ విధంగా వచ్చిన గంగను జాహ్నవి అని అన్నారు. గంగా ప్రవాహంలో ప్రజలు తమ స్నానాలను ఆచరించడం ద్వారా తమ పాపాలను పోగొట్టుకోగలిగారు. దేవతగా గంగ, శాప ఫలితంగా లేక ఆపదలో ఉన్న ఒక మనిషి తపస్సు ఫలితంగానో గంగ భువికి వచ్చినా గంగను ఎప్పటికీ ఒక దేవతగానే చూశారు. ఆమెను నమ్మిన వారికి ఆమె ఎప్పుడూ ఒక దేవతే. ఒక స్త్రీ వింజామరలు విసురుతుండగా మరొక స్త్రీ తెల్లని గొడుగుని పట్టుకుని ఉండగా 4 చేతులతో 3 కన్నులతో నిండు ఆభరణములతో కిరీటపు పైభాగంలో ఒక నెలవంకతో ఒక చేతిలో తామరతో మరొక చేతిలో అనంత సంపద గలపెట్టెతో సగం మొసలి సగం చేప ఆకారంతో ఉన్న మకర వాహనాన్ని అలంకరించిన ఆమె రూపం ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. గంగ స్వర్గంలోనూ నరకంలోనూ మరియు భూమిపై ప్రవహిస్తూ ఉందని ఒక నమ్మకం. మహాభారతంలో గంగా కామధేనువు ఉత్తమమైన గోవు. గోవులందరికీ తల్లి వంటిది. కామధేనువు కోరిన వాటినిచ్చే వరాల తల్లి. యజ్ఞయాగాదులు నిర్వహించేందుకు అవసరమైన అన్నింటినీ ప్రసాదించగలదు. అందుకని వశిష్ఠుడు తన ఆశ్రమంలో పెంచుకొంటాడు. ఒకరోజు దేవతలంతా తమ భార్యలతో కలిసి వశిష్ఠమహాముని ఆశ్రమ సందర్శనకు వచ్చారు. వారిలో ఒకరు కామధేనువుని చూసి ముచ్చటపడడంతో కామధేనువుని ఆశ్రమం నుండి దొంగలించారు. ఈ విషయాన్ని దివ్యదృష్టితో పరికించిన వశిష్ఠమహాముని ఆగ్రహాన్ని ఆపుకోలేక వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపించాడు. దేవతలు పాశ్చాత్తాపంతో మునిని వేడుకోగా కామధేనువు దొంగతనానికి మూలకారమైన వాసుని భూమిపై ఎక్కువ కాలం ఎంతో కీర్తితో జీవించేలా శపిస్తాడు. మిగిలిన 7 భూమిపై జన్మించిన సంవత్సరం లోపలే తిరిగి స్వర్గానికి చేరుతారని తెలిపారు. దీనికోసం వారు గంగను ఆమె పుత్రులుగా జన్మించే అవకాశాన్ని ఇమ్మని కోరగా గంగ ఇందుకు అంగీకరించింది. హస్తినాపురం రాజైన శంతనునికి ఒకరోజు గంగా తీరంలో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. అతడు ఆమెను తాను ప్రేమిస్తున్నట్లుగాను వివాహం చేసుకొంటానని తెలిపాడు. ఆ అందమైన అమ్మాయి తాను గంగా అని శంతనుని వివాహం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, కాకపోతే ఒక నిబంధనను తెలిపింది. తాను ఏమి చేసినా శంతనుడు ప్రశ్నించకూడదనే షరతుతో ఆమె శాంతనుని వివాహం ఆడింది. వారిద్దరూ ఎంతో సంతోషంతో జీవించసాగారు. వారికి సంతానం కలిగిన ప్రతిసారి గంగ ఎంతో వింతగా వారిని నదిలోకి వేసేది. శంతనుడు 7 సంతానాన్ని గంగ నీటిలోకి వేసినా ఏమీ మాట్లాడలేదు. కాని 8వ సంతానాన్ని గంగలోకి వేయడాన్ని అంగీకరించలేదు. గంగ 8వ సంతానాన్ని కూడా నీటికి సమర్పిస్తుండగా శంతనుడు వారిస్తాడు. ఆమె ఆ సంతానాన్ని శంతనునికి అప్పగించి ఆ 7 తనకు జన్మించిన వాసులను వారు గంగ ద్వారా స్వర్గానికి చేరారని, తాను కూడా స్వర్గానికి వెళుతున్నాని వెళుతుంది. శంతనుని 8వ సంతానమే భీష్ముడు.